లేకపోతే తెచ్చిన కార్యక్రమాలు కావచ్చు, గౌరవించుకోవడానికి మొత్తం మహిళలే ఆర్గనైజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క నమస్కారం. విషయాలు ముందే తెలియదు కాబట్టి మరి మహిళల తరఫు నుండి వారిని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి మరి ఆమె ఆవేదన మహిళగా ఉండేటువంటి ఎన్ని ఆటుపోట్లకు ఎదుర్కొని ఇటు ఇంట్లో అటు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఏ విధంగా మనము ధైర్యంగా ఎదుర్కోవాలనేది చక్కగా చెప్పినందుకు నాకైతే ఒకటి అనిపించింది, మేడం వచ్చే జన్మలో నేను మహిళగా పుట్టాలని అనుకుంటున్నాను. నిజంగా చాలా చక్కటి ధైర్యాన్ని ఇచ్చారు. మరి ఈ సందర్భంగా మేము ఎన్నో మహిళా కార్యక్రమాన్ని మేము ఆర్గనైజ్ చేశాము. చాలామందికి అవగాహన కార్యక్రమాలు కూడా మేము చేశాము మేడం. మరి ఈ సందర్భంగా జనరల్గా నేను కవితలు రాస్తాను. ఉమెన్స్ డే అనగానే రెస్పెక్టింగ్ ఉమెన్ అంతే కదా, మహిళకి గౌరవం ఇవ్వాలి. రెస్పెక్టింగ్ ఉమెన్ అంటే ఏంటిది? నమస్తే పెట్టాలి నాకు అనిపిస్తే మేడం మేడం అనాలా? మరి ఏంటిది రెస్పెక్టింగ్ ఉమెన్ అంటే ఏంటిది? ఒక్కొక్కరి డెఫినేషన్ ఒక్కొక్కరు లాగా ఉంటుంది. ఇప్పుడు మా సిబ్బంది తరపున ఉందనుకోండి, వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు అనేది వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఉమెన్. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఏమైనా ఉంటే ఆఫీస్ అవర్స్లో మాకు చెప్పండి. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మాకు కొంత టైం మా కుటుంబానికి కేటాయించుకోవడానికి అవకాశం ఇవ్వండి. అంటే అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ ఇన్ నేచర్, బాగా ఎమర్జెన్సీ అయితే తప్ప మాకు కొంత టైం ఇవ్వండి అనేది వాళ్ళ నోషన్లో ఉన్నటువంటి రెస్పెక్టింగ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇంటి నుంచే. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మనం ఏవైతే కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ అంటే ఇట్లా పుకార్లు చెప్తారని కావచ్చు, లేకపోతే ఒకరి ఎంతో కొంత చదువుకొని ఒక స్థాయికి వస్తే మనకు చుట్టాలకు సంబంధించినటువంటి ఆడపిల్లలు కావచ్చు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఆఫీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్స్లో వాళ్ళ కెరీర్కి ఏదో ఒక రకంగా వాళ్ళు ఇంకా ముందుకు పనిచేసి ముందుకు పోతున్నటువంటి మా మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఈ స్పీడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మీరు పనిచేసేటటువంటి మీకు ధైర్యం ఏదైతే ఉందో
కానీ మీ అందరికీ ఒక విషయం తెలియజేయడం ఏంటంటే మనం ఈ రోజు ఇంత ముందున ఉండడానికి కారణం మన భర్తలు. వాళ్ళే లేకపోతే మనం ఇంత ముందు ఉండలేమేమో. సో వాళ్ళ వల్ల ఈరోజు మనం ముందున్నాం కాబట్టి ఒక మహిళ వెనుక ఖచ్చితంగా ఒక పురుషుడు, అది తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మరలాంటి ఒక పురుషులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి వెనకాలే ఉండి మనందరికీ సపోర్ట్ చేస్తున్న మన అన్నలకి, మన తండ్రులకి, మన భర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి మహిళ ఈ రోజు ఇలా ఉందంటే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మన కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ గారిని కావచ్చు, సోనియా గాంధీ గారిని కావచ్చు, మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకుంటే మనం ఇంకా కూడా ముందుకెళ్ళగలుగుతాం. అట్లాగే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన కోసం ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రేషన్ కార్డులే కావచ్చు, ఇంద్రమ్మ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కూడా ఒక మహిళతోనే మొదలు పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచనతోటి వెళ్తున్నారు. అలాగే 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తుంది. ఆఖరికి ఒక బస్సులు, పెట్రోల్ బంకులు కూడా లీజుకి ఇవ్వాలనే ఆలోచనతోటి, అంటే మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని నా మహిళలు, నా అక్క చెల్లెలు అని చెప్పేసి ఆలోచించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహిళలు ఎక్కడున్నా కూడా అత్యంత గొప్ప స్థాయిలో ఉండాలి. ఎందుకనంటే ఈరోజు ఎక్కడైనా సరే ఒక అరాచకం జరుగుతుందంటే మనలో ఒక శక్తిని మనం చూపించకపోవడం కారణం. హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కొత్తగా గెలిచిన కౌన్సిలర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా ఆడపిల్లకు కూడా గతం నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఎంతగానో పోరాటం చేస్తున్నారు. ఒక మహిళ ఇల్లుని అండ్ బయట మన ప్రొఫెషన్ని కాపాడుకోవడంలో ఒక మహిళకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి గొప్ప మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటాను. మహిళా శక్తికి నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళ ఈరోజు అన్ని రంగాల్లో ముందుండి ఎంతో విజయాన్ని సాధిస్తూ ముందుకు నడుస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తూ ఇంకా ముందు ముందు చాలా అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారు ఉన్నతంగా ఉండాలని నేను ఆశిస్తూ మన సమాజంలో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొంటూ మన కుటుంబంలో ఉన్న ఆడపిల్లల్ని, పిల్లలందరినీ విద్యావంతులను చేసి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఇంట బయట సమాజంలో వాళ్ళని ఒక మంచి పౌరులుగా రూపుదిద్దే బాధ్యత మనందరిపై ఉంది. అందుకే మనమందరం సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ మన ముందు రాజకీయ రంగంలో ఉన్న ఇందిరాగాంధీ గారిని ఎందరో మహిళలు మన సమర్థవంతంగా పనిచేస్తూ మన దేశాన్ని ఇంత అభివృద్ధి పథంలో నడిపించారు. అదే స్ఫూర్తితో సోనియా గాంధీ గారు కానీ, ముందున్న సోనియా గాంధీ గారు కానీ మహిళలందరూ కలిసి సమర్థవంతంగా పాలన పరిపాలించారు. అదేవిధంగా మన కొత్త కౌన్సిల్లో 29 మంది మహిళలు మహిళా కౌన్సిలర్గా చైర్మన్గా అవడం చాలా సంతోషకరం. ఇలాగే అన్ని రంగాల్లో మహిళలు ముందుండి మన మహిళా సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలవాలని నేను కోరుకుంటూ అందరి తరఫున అండ్ ఫ్రమ్ ఆల్ ఆర్టిస్ట్, ఫ్రమ్ ఆల్ అవర్ ప్రిన్సిపల్ స్టాఫ్ అండ్ మా కౌన్సిలర్స్ అందరి తరఫున మేడంకి హృదయపూర్వకమైన అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు.
అయితే జనరల్గా ఒకటి ఏంటిదంటే ఉమెన్స్ డే అనగానే రెస్పెక్టింగ్ ఉమెన్ అంతే కదా, మహిళకి గౌరవం ఇవ్వాలి. రెస్పెక్టింగ్ ఉమెన్